రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ జనసేన పార్టీలు ఎన్డీఏ కూటమిలో చేరడం జరిగిందని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన తిరుపతి రూరల్ మండలం యోగిమల్లవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అన్యాయాలు నియంతృత్వ పోకడాలతో వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు పలువురు నాయకులు తెలిపారని ఆయన అన్నారు. తుమ్మలగుంటలో పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్న తన సతీమణిపై పోలీసులు దాడికి పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఒత్తిడి భయంతోనే ఆ ప్రకటన చేసి ఉంటారన్న ఆయన దాడి ఘటన వారి విజ్ఞతకు వదిలేస్తున్నామని తెలిపారు. చంద్రగిరిలో చెవిరెడ్డి కుటుంబ పాలనను సాగనంపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. పెరుమాలన్న గారు, అదేవిధంగా ఎంపీటీసీ మహేష్ అక్క గారు, మిగిలిన నాయకులందరికీ కూడా వాళ్ళకి అందరికీ కూడా మరొక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు వైసీపీ పార్టీ పాలనలో జరుగుతున్న అన్యాయాలపై వాళ్ళు ఈ నియంత్రణ పోకడి మాకొద్దు, ప్రజల ప్రభుత్వం కావాలి, ప్రజలతో మమైక్యం వాళ్ళ పార్టీ కావాలి, ప్రజలతో మమైక్యం నాయకుడు కావాలని ఈరోజు నా నమ్మకంతో వచ్చిన దానికి వాళ్ళకి ఎల్లప్పుడూ నేను అండగా ఉంటా. వాళ్ళకి సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించే విధంగా నేను ముందుకు పోతానని కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా డ్రైనేజు, అదేవిధంగా ఇళ్ల స్థలాలు లేదు, చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాలు లేదు, వీటిమన్నిటిపైన కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా దృష్టి సారించి దానిపైన కూడా నేను పోరాడి వాళ్ళకందరూ కూడా తీసుకొని వచ్చే విధంగా చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి మా భార్య సుధారెడ్డి గారి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మీరు చూశారు ఏ విధంగా జరిగింది. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వంలో, వాళ్ళ కుటుంబ సభ్యుల నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఏ విధంగా తోసింది విజువల్స్ అన్ని కూడా పెట్టినా కూడా మా ఎంఆర్పల్లి ఇన్స్పెక్టర్ అంటే తిరుపతి రూరల్ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడా జరగలేదు అనేది ఆయనకు ఒక వివేకతనమో లేదంటే ఆయనకు ఒక ప్రెజరా తెలియట్లా. మొత్తం అన్ని చోట్ల వీడియోస్ ఉంది. అన్ని చోట్ల వీడియోస్ ఉన్నా కూడా ఎంఆర్పల్లి ఇన్స్పెక్టర్ గారు అటువంటి దాడి జరగలేదనేది ఆయనకే మేము వదిలేస్తున్నాం, ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే పోలీస్ అధికారులు మేము ఎక్కడ కానీ మేము గౌరవిస్తాం, ఏ అధికారిని కానీ మేము విమర్శించాం. కానీ మొన్న జరిగిన సంఘటన పైన అయితే అందరికీ బాధ ఇది. కాబట్టి ఆయనకు విజ్ఞతగా మరొకసారి వదిలేస్తూ, అదేవిధంగా మన ఇక్కడ నిన్న జరిగినటువంటి టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఉమ్మడి ఎన్డీఏలో చేరటం జరిగింది టీడీపీ. దానికి చేరిన దానికి కారణాలు కూడా మీకు అందరూ రాష్ట్ర ప్రజలకు కానీ అందరికీ తెలియాలి. అదే చంద్రగిరి నియోజకవర్గానికి కానీ చిత్తూరు పార్లమెంట్లో కూడా అందరికీ తెలియాలి. ఎందుకంటే 2024లో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కలయిక ఒక చారిత్రాత్మకమైంది. దీనికి కారణం ఏమంటే ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేయటం జరిగింది. రేపు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత మన యొక్క కష్ట సుఖాలు తీర్చుకోవాలన్నా, మనల్ని ఆదుకోవాలన్నా సెంట్రల్లో ఉన్నటువంటి ప్రభుత్వం కావాలి. మనకి సెంట్రల్లో వచ్చే ప్రభుత్వం బీజేపీ కావాలి. కాబట్టి బీజేపీకి మనం సపోర్ట్ చేస్తూ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి పరిశ్రమలు కానీ, ఆంధ్రప్రదేశ్ రావాల్సిన బడ్జెట్ని కానీ, ఆంధ్రప్రదేశ్లో చేయాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ, ముఖ్యంగా మన తిరుపతి జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రావాల్సినటువంటి పరిశ్రమలు కానీ, పారిశ్రామిక సంబంధించినటువంటి కారిడార్ కూడా రాలా. వాటన్నిటిని తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు పోరాడతారు. కాబట్టి దానికోసం చేరాల్సి వచ్చింది కాబట్టి తప్పించి వేరే